ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ వచ్చేసింది, అలానే ఒక బ్యాడ్ న్యూస్ కూడా వచ్చేసింది. ఆ రెండు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు వేకెన్సీస్ అనేటివి పెరుగుతాయా లేదా, ఎగ్జాక్ట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందో చూద్దాము. మీకు ఆల్రెడీ కోర్టు కేసు ఏందో తెలుసు. ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళు 10th క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. కానీ ఐటీఐ వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకే ఇవ్వాలని చెప్పి పోరాడుతున్నారు అనమాట. దానికని చెప్పి కోర్టుకి ఎక్కారు. రిజల్ట్ అనేది ఏమైందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మీరు 10th కి సపోర్ట్ చేస్తున్నారా లేదా ఐటీఐకి సపోర్ట్ చేస్తున్నారా కమెంట్ రూపంలో చెప్పండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒకే ఒక లైక్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఈ రోజు కోర్టు కేసు ఏమైందో చూసేద్దాము. పిటిషనర్ వచ్చేసరికి నిరంజన్ కుమార్ అనమాట. రైల్వేస్ కి ఆపోజిట్ గా వేసిండే కేసు అనమాట. ఇది స్టార్ట్ అయ్యిండేది 21/1/2025 స్టార్ట్ అయ్యిండేది. మనకి ఢిల్లీ హైకోర్టు నుంచి మనకి క్యాట్ కి ట్రాన్స్ఫర్ చేశారు ఈ కేసు అనేది. ఇది కేసు నంబర్. ఇక్కడ స్టేటస్ చూసినట్టయితే పెండింగ్ లోనే ఉంది, ఇంకా రిజల్ట్ అనేది ఇవ్వలేదు. September 1న మనకి రిజల్ట్ అనేది ఇస్తారని చెప్పి ఇచ్చారనమాట. నెక్స్ట్ లిస్టెడ్ ఆన్ 1/9/2025. కానీ నాకుండే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 10th ప్లస్ ఐటీఐ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు అందరూ. వేకెన్సీస్ అనేటివి 30,000 నుంచి 50,000 వేకెన్సీస్ అనేటివి ఇచ్చి 10th ప్లస్ ఐటీఐ వాళ్ళని ఎగ్జామ్ రాయాలని చెప్పి కోరారనమాట. ఈ కోర్టు కేసు అనేది మనకి సెప్టెంబర్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఈ కోర్టు కేసు తేలేంత వరకు మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. ఒకవేళ మనకి సెప్టెంబర్ రిజల్ట్ వచ్చిందంటే అప్పుడు మనకి ఆ రిజల్ట్ని బట్టి ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళు ఏం ప్రొసీడింగ్స్ తీసుకోవాలో అవి తీసుకుంటారు. దానికి కూడా టైం పడుతుంది. మ్యాక్సిమం మనకి నవంబర్ నుంచి డిసెంబర్ లోపల మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మీరు మాత్రం నిరుత్సాహపడకండి. ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇప్పుడు మనకి రేపే ఎగ్జామ్ ఉందంటే ఈరోజు మనం రాయగలుగుతామా లేదా అనేది మీరే చెక్ చేసుకోండి. ఎవరైతే బాగా రాయగలుగుతామో అనుకునే వాళ్ళు మాత్రము ఇంకా బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు ఇంకా నాకు టైం కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా సువర్ణ అవకాశం అన్నమాట. ఒకవేళ వేకెన్సీస్ అనేటివి పెరిగినట్టయితే మనకి చాలా ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట జాబ్ రావడానికి. కాబట్టి ఈ ఆపర్చునిటీని మాత్రం మిస్ చేసుకోకండి. టైం అనేది దొరికింది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.